నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మనందరము కూడా నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. మీరు వారాహి అమ్మవారిని తలుచుకొని అయినా సరే మీరు వెలిగించవచ్చు, లేదంటే ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా సరే నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అలా నిమ్మకాయ దీపాన్ని ఎలా వెలిగించాలి, అసలు మనం చేయకూడని తప్పులేంటి, నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది తెలియక చిన్న చిన్న తప్పులనే చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల మనకి దీపాన్ని పెట్టడం వల్ల ప్రయోజనం అనేది అస్సలు ఉండదు అని నాకు గుళ్ళో పూజారి చెప్పడం వల్ల నేను తెలుసుకున్నానండి. అదే మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. ఇంకా అది ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైప్ అనే ఆప్షన్ ఉంటే కనుక పాయింట్స్ అనేది ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా సాధారణంగా అండి మనం నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఆ నిమ్మకాయ దీపాన్ని ఎందుకు వెలిగిస్తూ ఉంటాము అని అంటే, మన కర్మఫలాలు తగ్గించడం కోసం కానివ్వండి, లేదంటే పనులలో ఆటంకాలు ఉంటే కనుక ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అది కూడా నిమ్మకాయ దీపాన్ని మనం ఎప్పుడు వెలిగించాలి అనేది చూద్దామండి. నిమ్మకాయ దీపాన్ని రాహుకాలంలో వెలిగించడం అనేది చాలా మంచిది. ఆ రాహుకాల సమయం అనేది ఎప్పుడు వస్తుంది, ఏ రోజుల్లో ఏ సమయాల్లో వస్తుంది అనేది కూడా తెలియజేస్తాను. ఇంకా అసలు నిమ్మకాయ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందాము. నిజంగా అండి, మనం నిమ్మకాయ దీపాన్ని మనం గుళ్ళో అయినా సరే వెలిగించవచ్చు. అలా వెలిగించినప్పుడు సాధారణంగా రాహుకాల సమయంలో గుడికి వెళ్ళి ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. చాలా వరకు కూడా మనకి ఏ ఆటంకాలు వచ్చినాగా సరే, లేదంటే కర్మఫలాల వల్ల కొన్ని పనులు అనేవి జరగకుండా ఉంటాయి, కొన్ని సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు నిమ్మకాయ దీపాన్ని, ఒక నిమ్మకాయని మనం తీసుకుంటామండి. తీసుకున్నప్పుడు ఒకటో రెండో మీరు ఎన్ని దీపాలు అయితే వెలిగించాలని అనుకుంటున్నారో అలా ఒక నిమ్మకాయని తీసుకున్నప్పుడు అదేం చేస్తారు అని అంటే, ఆ నిమ్మకాయని కోసి అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా పిండేసి ఆ నిమ్మకాయ బద్దని వెనక్కి తిప్పుతూ ఉంటారండి చాలామంది. అది నిమ్మకాయ జ్యూస్ అనేది లోపల ఉంటుంది కదా, అలా కాకుండా ఆ వెనకాల ఉన్న తోలు మీద మన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారంటే దాని మీద, ఆ తోలు మీద నిమ్మకాయకున్న ఆ గ్రీన్ కలర్ ఉంటుంది కదా బయట, దాంట్లో నూనె పోసి లేదంటే ఒత్తులను వేసి మనం వెలిగిస్తూ ఉంటాం. అలా అస్సలు చేయకూడదండి. ఎలా వెలిగించాలి అని అన్నారు అని అంటే, మనం నిమ్మకాయని కోసినప్పుడు ఆ జ్యూస్ అంతా అందులో ఉన్న జ్యూస్ని పిండేస్తూ ఉంటాము. పిండేసేసి రెండు బద్దలు ఉంటాయి కదా, ఆ రెండు బద్దలని మనం వెనక్కి తిప్పకూడదండి. వెనక్కి తిప్పకుండా అలాగనే ఉంచేసి మీరు నెయ్యిని అందులో పోసి రెండు ఒత్తులని వేసి దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిదండి. ఆ బద్దలని వెనక్కి తిప్పకూడదు జ్యూస్ పిండేసిన తర్వాత. అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే అండి, మనకు అస్సలు ప్రయోజనం అనేది ఉండదంటండి. మన కర్మఫలాలు తగ్గడానికి నిమ్మకాయ జ్యూస్తో పాటు, ఎందువల్ల పిండిన తర్వాత అందులోనే మన నెయ్యి పోసి వెలిగించమంటున్నారంటే, అందులోనే ఆ నిమ్మకాయ జ్యూస్ అనేది కూడా కొంచెం లైట్గా అందులో ఉంటుంది కాబట్టి మనం అలాగే వెలిగించడం అనేది శ్రేయస్కరం అనేదిగా ఆయన తెలియజేస్తున్నారండి. నిజంగా చాలామంది అంటే ఒక నిమ్మకాయనికి వస్తే రెండు బద్దలు వస్తాయి, రెండు దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం. అలాగా మీరు ఎన్ని దీపాలు వెలిగించాలని అనుకుంటున్నారో అన్ని నిమ్మకాయలు, ఒక నిమ్మకాయ రెండు దీపాల కింద లెక్క వస్తుంది. కాబట్టి మీరు చూసి ఇలా వెలిగించుకోండి ఫ్రెండ్స్. అలా తిప్పి మాత్రం వెలిగించకండి, అస్సలు ప్రయోజనం ఉండదని చెప్తున్నారు. ఇంకా రాహుకాల సమయంలో వెలిగించడం అనేది చాలా మంచిది. ఆ రాహుకాల సమయం అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మనకి రాహుకాల సమయం అనేది ఆదివారం నాడు మధ్యాహ్నం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే సాయంత్రం అని కూడా మనం అనుకోవచ్చు. అలాగే సోమవారం నాడు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 గంటల వరకు, అలాగే గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు, శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల సమయంలో. ఇలాంటి సమయంలో అండి గుడికి వెళ్ళి ఆ సమయంలో రాహుకాల సమయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిది. చాలామందికి సందేహం అనేది రావచ్చు, అక్క ఇంట్లో వెలిగించుకోవచ్చా అని. ఇంట్లో వెలిగించడం కంటే మనకి చాలా మంచి రిజల్ట్ కనిపించే ఒక మంచి పరిహారం ఏంటి అంటే మన గుడికి వెళ్ళి వెలిగించడమేనండి. అలా నిమ్మకాయని కోసి వెనక్కి తిప్పితే
ఆ నిమ్మకాయకు ఉన్న పవర్ అనేది తగ్గిపోతుందండి. అందువల్ల అలా వెనక్కి తిప్పడం వల్ల మనకు అసలు మంచి జరగడం కాదు కదా, మనం అనుకున్న కోరికలు అనేవి జరగవమ్మా, మనకి ఇలా చాలామంది వెలిగిస్తున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళకి ఆయన చెబుతూ ఉన్నప్పుడు నేను అడిగి తెలుసుకున్నానండి. నిజంగా మీరు కనుక ఇంతవరకు అలా కనుక చేసి ఉంటే అలాగా చేయకుండా ఇప్పుడు నిమ్మకాయని తిప్పకుండా ఎలా అయితే నేను స్క్రీన్ మీద చూపించానో అలాగే మీరు దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్. మీరు అమ్మవారి గుడిలో వెలిగించడం అనేది చాలా మంచిది, చాలా శ్రేయస్కరం కూడా అండి. అంతేకాకుండా అమ్మవారికి మనం నిమ్మకాయ మాలని సమర్పిస్తూ ఉంటాం. ఈ ఒక్క విషయాన్ని కూడా గమనించండి. నిమ్మకాయ మాలని సమర్పించే కంటే మీరు కొన్ని నిమ్మకాయలని తీసుకువెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి అది అమ్మవారి దగ్గర నుంచి మీరు తెచ్చుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయల్ని ఒక 9 కానీ 21 కానీ మీరు మాలగా సమర్పించే కంటే ఇలా నిమ్మకాయల పాదాల దగ్గర పెట్టి అమ్మవారి ఒడిలో పెట్టి ఇమ్మన్న తర్వాత ఆ నిమ్మకాయల్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి జ్యూస్గా అయినా సరే వేసుకోవచ్చు. మీరు బయట వాళ్ళకి, ఆ గుడిలో ఉన్న వాళ్ళకి నిమ్మకాయలని మీరు పంచిపెడితే కనుక మనకున్న కర్మఫలాలు అనేది తగ్గడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుందంటండి. నిమ్మకాయ మాలగా వేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ నిమ్మకాయని మనం సూది దారంతో గుచ్చుతామండి. నిమ్మకాయ మాలగా చేసేటప్పుడు సూదితో గుచ్చడం అనేది మంచిది కాదు. అంతకంటే ఒట్టి నిమ్మకాయల్ని అమ్మవారికి సమర్పించడం అనేది చాలా శ్రేయస్కరం అని అంటున్నారు. అలా సూదితో గుచ్చిన నిమ్మకాయలను కూడా మళ్ళీ ఆ మాలలోంచి తీసేసి మనం జ్యూస్ వేసుకొని తాగాలి అని అన్నా కూడా మనం ఆలోచిస్తూ ఉంటామండి. అది మనకి హెల్త్ పరంగా కూడా మంచిది కాదు. అందువల్ల అలాంటి నిమ్మకాయలను మీరు వేరే వాళ్ళకి దానం చేసి చూడండి. అమ్మవారి దగ్గర సమర్పించిన నిమ్మకాయలను మన ఇంటికి తెచ్చుకొని ఒక నిమ్మకాయని బీరువాలో కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్. నరదిష్టి ఏదైనా ఉన్నా కూడా నిమ్మకాయ వల్ల మనకు తెలిసిపోతుందండి. ఏదైనా నరదిష్టి ఉంటే వెంటనే వాడిపోతుందంట. వాడిపోవడం కాదు, కుళ్ళిపోతుంది. మనకి ఏ నరదిష్టి లేదని అనుకున్నప్పుడు నిమ్మకాయ వాడిపోతుందండి, అంటే అలాగే ఎండిపోతుంది, కుళ్ళిపోతుంది అనమాట. నరదిష్టి ఉంటే కనుక కుళ్ళిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అందువల్ల నిమ్మకాయ వల్ల ఎన్ని మంచి విషయాలు ఉన్నాయండి, మనందరము కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇందులో మీరు ఎలాంటి ఒక విషయాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే. జై వరాహి.